కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరెస్పాండెంట్ ప్రగళ్లపాటి కనకరాజులు భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. చిన్నారులకు భోగిపళ్లు వేసి విద్యార్థినులు తయారు చేసిన వంటల ప్రదర్శనను తిలకించి వాటిని రుచి చూడడం జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంటల చుట్టూ సంక్రాంతి పాటలకు విద్యార్థినులు నృత్యాలు చేశారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకే ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి అన్నారు. ఈ సందర్భంగా రంగవల్లులు ఫుడ్ ఫెస్టివల్లో గెలుపొందిన విజేతలకు విప్రో కంపెనీ ప్రతినిధులు పి శ్రీనివాసరావు, విజ్ఞపు చలపతిరావులు సంతూర్ కిట్లను అందజేశారు. ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, ఏవో కొమ్మూరి నాగరత్నమాల, శ్రీకాంత్, గుండు సీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు కారణంగా మేము పిండి వంటలు చేసి తెచ్చాం. ఏం పిండి వంటలు చెప్పు? పరవన్నం, కొబ్బరన్నం, రవ్వ లడ్డు, గులాబ్ జామ్, పులిహోర, అరిసెలు, గారెలు. ఓకే. రోజు కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నవి. అందులో ప్రతి క్లాస్ వాళ్ళు సంక్రాంతికి సంబంధించిన పిండి వంటలు అనేవి తయారు చేసి తీసుకొచ్చారు. అందులో భాగంగా చక్కెర పొంగలి, గారెలు, పాకం గారెలు, పులిహోర ఇటువంటి పిండి వంటలన్నీ చేసి ప్రతి క్లాస్ వాళ్ళని తీసుకుని వచ్చారు. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కోరంగి ప్రైమరీ స్కూల్లో దున్నజనం జరిగింది. ఈ సంబరాలని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ మేడం, అలాగే స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ మాల ఆధ్వర్యంలో మొత్తం స్టాఫ్ని, స్టూడెంట్స్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వారం రోజుల నుంచి ఏ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని యాక్చువల్గా ఈరోజు కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఎప్పుడు అక్కడ కండక్ట్ చేస్తాం. ఈరోజు స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్లో. అందుకంటే ఈ క్యాంపస్లో ఈ అన్ని సంక్రాంతి అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఏదైతే పొంగల్కి మనం చేస్తామో, మకర సంక్రాంతికి ఏదైతే చేస్తామో, కనుమకి ఏదైతే ఎడ్లు పూజిస్తారో ఇవన్నీ చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలందరూ ఎప్పుడు మర్చిపోకుండా అది స్కూల్ నుంచే మొదలవ్వాలి, పిల్లల నుంచి మొదలవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంతూర్ వారు దాదాపు 10,000 రూపాయల గిఫ్ట్స్ అంటే రంగోలీ కాంపిటీషన్లో 100 మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపేటింగ్ గిఫ్ట్స్, అలాగే 10 మందికి ఇది కన్సలేషన్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే మన జడ్జ్ చేసిన వాళ్ళు కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఫస్ట్ పూజతో ప్రారంభమయ్యి తర్వాత భోగిమంటలు చేశారు, తర్వాత ఎడ్ల మీద తిరగడం జరిగింది. తర్వాత పిల్లలందరికీ కూడా ఇవే భోగిపళ్ళు వేయడం జరిగింది. అలాగే అన్నీ మన ఏవైతే సాంప్రదాయాలు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, శ్రీకాంత్కి, మాలకి, అలాగే స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇవాళ అందరూ కూడా వారం రోజుల నుంచి ఇలాగ చేయాలి అని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కలికిమూర్తి గారు కానీ, నేను కానీ, జనార్దన్ గారు కానీ, ఇక సీతా మేడం కానీ, నాగమణి గారు కానీ, ఉమ్మ కానీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి సూచనలు ఇచ్చాము. దాని ప్రకారం చక్కగా జరిగింది. చక్కగా జరిపిన మన మొత్తం అందరికీ కూడా ఇన్వాల్వ్ అయిన అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరంగి మేనేజ్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండేలాగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను.
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రులకి ప్రత్యేకమైనటువంటి పండగ మకర సంక్రాంతి. ఇది తరతరాల నుంచి మనకి వస్తున్నటువంటి పండగ. రైతులకి ముఖ్యంగా పంటలన్నీ చేతికొచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులందరితో కలిసి మన సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటటువంటి సంక్రాంతిని భావి తరాలకి ఈ సంప్రదాయాన్ని అందించాలనే ఆలోచనతోటి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసి ఫుల్ఫిల్ చేసి అందరినీ సంతోషపరిచినటువంటి మా మేనేజ్మెంట్ అందరికీ, అలాగే ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి బహుమతులు అందించినటువంటి సంతూర్ వారికి, విప్రో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రకాలుగా నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు జరుపుతూనే ఉంటారు. ఈ రంగోలీ కార్యక్రమంలో కాకినాడ తరఫున పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. దాని తగినట్టుగా మంచి ఆపర్చునిటీ మాకు దొరికింది. ఈ స్కూల్కి వచ్చి, కాలేజీకి వచ్చి ఇక్కడ చేయించడం. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో చాలా చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. ముందుగా సంతూర్ కంపెనీ తరపు నుంచి మేము విప్రో కంపెనీ అండి, కంపెనీ నేమ్ విప్రో కంపెనీ నుంచి సంతూర్ రంగోలీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మేము మా డిస్ట్రిబ్యూటర్ కోఆర్డినేట్ చేసి కాలేజీలో చేయడం జరిగింది. ఈ కాలేజీలో పార్టిసిపేషన్స్ కోరంగి కాలేజీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో నియర్గా 100 మంది వరకు మాకు పార్టిసిపేట్ చేసి దానికి తగ్గట్టు ముగ్గులు కూడా అందరూ వేశారు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మా విప్రో కంపెనీ తరఫున ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. కన్సల్టేషన్ ప్రైజెస్ ఇచ్చాం. అలాగే ఒక 20,000 రూపాయల వరకు ప్రైజెస్ కూడా అందరికీ పంచడం జరిగిందండి. సో అది మీరు కూడా చూశారు. సో ఇలా కంపెనీ ప్రతిసారి కూడా సంక్రాంతి ఫెస్టివల్స్కి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుందండి. మరొకసారి సంతూర్ కంపెనీ తరపు నుంచి, విప్రో కంపెనీ తరపు నుంచి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.